హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్‌లో నేనైతే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రైనీ సీజన్ అయితే వచ్చేసింది కదా! అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ కామన్ కదా! ఇలాంటి సీజన్‌లో మనం పుదీనా చట్నీ చేసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. పుదీనా చట్నీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ అయితే పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే స్మాల్ కప్ గ్రౌండ్ నట్స్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ శనక్కాయ పప్పులు మంచిగా ఫ్రై అవ్వాలండి. సిమ్‌లోనే పెట్టేసి లోపలంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఆయిల్‌లో అయితే మంచిగా వేపేసుకోండి. సో ఇదైతే మంచిగా వేగడానికి ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 5 బిగ్ సైజ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా కారం ఎక్కువ స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ స్పైసీనే యూజ్ చేస్తామన్నమాట మేము. సో మీరైతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక 3-4 కూడా యాడ్ చేసేసుకోండి పచ్చిమిర్చి అయితే. ఇవంతా కూడా మంచిగా ఈ ఆయిల్‌లో ఫ్రై అయిపోవాలి. అండ్ ఇదంతా ఫ్రై చేసేసుకొని మనం బ్లెండర్ యూజ్ చేసేసి మిక్సీ అయితే చేసేసుకోవాలన్నమాట. సో ఈలోపు లెమన్ సైజ్ అంత టామరిండ్ అయితే పక్కన ఒక కప్‌లో నానబెట్టేసి పక్కనైతే పెట్టేసుకొని ఉంచండి. అండ్ ఇప్పుడైతే వీటిని మొత్తం అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మంచిగా ఫ్రై అయిపోయింది కదా! తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. అండ్ నేను చెప్పాను కదా! టామరిండ్ అయితే లెమన్ సైజ్ అంతా నానబెట్టుకోమని, అది కూడా ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసేసుకోండి. అండ్ వెంటనే బ్లెండ్ చేయకండి. కొంచెం హీట్ తగ్గిన తర్వాత అయితే బ్లెండ్ చేసుకోండి. అండ్ అలాగే తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నేను తెల్లగడ్డ 1 స్మాల్ సైజ్ తెల్లగడ్డ యాడ్ చేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. అండ్ ఇలాగా ఫ్రై అవుతూ ఉన్న టైంలో మనమైతే టమోటాస్ ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్మాల్ సైజు 4 టమోటాస్ అయితే యాడ్ చేసేసాను. అండ్ ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఎంతగా ఫ్రై అవ్వాలంటే టమోటాకి పైన ఉంటుంది కదా తోలు, అది సపరేట్ అయిపోవాలి. అంతగా ఫ్రై అవ్వాలి. సో చూసారా మంచిగా అయితే సపరేట్ అవుతూ ఉంది కదా! అంతదాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి. అండ్ ఈ టైంలో మనం పుదీనా యాడ్ చేసుకోవాలండి. పుదీనా నేనైతే తీసేసుకొని క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఉన్నాను. వితౌట్ వాటర్ అంతా డ్రైన్ చేసేసి. అండ్ ఇదైతే మంచిగా యాడ్ చేసుకోండి. నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో కొంచెమే, ఎక్కువ యాడ్ చేయొద్దండి. లేదంటే దాన్ని పుదీనాని డామినేట్ చేసేస్తుందనమాట. సో పుదీనా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అవ్వాలండి. సో లిడ్ అయితే క్లోజ్ చేసేసి కొంతసేపు అలా పెట్టారంటే మంచిగా అందులో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అండి గ్రౌండ్ నట్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ టామరిండ్, అందులోకి వీటిని కూడా యాడ్ చేసేసేయండి. అండ్ ఒకేసారి మిక్సీ చేయకుండా స్టాప్ చేస్తూ ఒక 2-3 టైమ్స్ స్టాప్ చేస్తూ మెల్లగా అయితే మిక్సీ వేసేసుకోండి. అండ్ అలాగే మనం ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేసేయాలి. ఎవరైనా కావాలి అనుకుంటే మీరు టర్మరిక్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. సో మంచిగా వాటినంతా కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. అంతేనండి. తర్వాత ఇక్కడ పోపు పెట్టేసుకోవాలి. అండ్ పోపు పెట్టుకోవడానికి మళ్ళీ పాన్ అయితే హీట్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా తాలింపు గింజలన్నీ ఉంటాయి కదా! సో మీకు ఏది కావాలంటే అది వేసేసుకోండి. అండ్ మెయిన్‌గా అయితే ఇక్కడ జీలకర్ర మాత్రం స్కిప్ చేయొద్దండి. జీలకర్ర మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. పచ్చళ్ళన్నిటికి కూడా చాలా బాగుంటుందండి. సో అది మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇంగువ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ అలా కరివేపాకు, ఎండుమిర్చి ఇదంతా కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ తర్వాత అయితే మంచిగా ఇవంతా చిట్లిన తర్వాత మనమైతే ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో చూసారా పుదీనా చట్నీ ఎంత ఫాస్ట్‌గా, క్విక్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చో. మనకి నోటికి ఏదైనా కారంగా, పుల్లగా తినాలి అనిపించినప్పుడు, ఇంకేదైనా సహించకుండా ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఇలా పుదీనా చట్నీ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. అండ్ అలాగే పుదీనా చట్నీ వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది. అండ్ అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! వాటినన్నిటికీ కూడా పుదీనా చాలా మంచిదండి.
సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసి పుదీనా చట్నీ ఎలా వచ్చింది అండ్ టేస్ట్ ఎలా ఉంది అని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా ఛానల్ని అండ్ అలాగే నా వ్లాగ్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ ఒక్క హెల్ప్ మాత్రం నా కోసం మీరు చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. బాయ్ బాయ్.